హలో ఎవరివన్, సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్. హాయ్ జకీర్. సార్, ఇప్పుడు టీటీడీ ఈఓగా మళ్ళీ లాస్ట్ టైం ఉన్న వాళ్ళని పెట్టినట్టు తెలుస్తుంది సార్. అసలుకి ఏంటి ఇష్యూ ఒక్కసారి? ఇప్పుడు చర్చ ఏంటంటే వైసీపీ టీడీపీ హయాంలో పనిచేసిన ఈఓ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారినే తర్వాత టీడీపీ గవర్నమెంట్ అయిపోయిన తర్వాత కూడా వైసీపీ కొనసాగించింది ఆయన్ని. బట్ కొనసాగించి వాళ్ళకి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవడానికి ఒక రక్షణ శాఖలో ఒక ఉద్యోగిగా ఉండే ఒక కీలకమైన వ్యక్తిని రప్పించుకొని మరి కూడా జేఈఓగా పెట్టుకున్నారు. బట్ జేఈఓగా పెట్టుకున్న ప్రభుత్వం తరపున వ్యక్తి కాబట్టి పెత్తనం అంతా అయిందే. ఆయన ఇంకెవరో కాడు ధర్మారెడ్డి. దాన్ని సోషల్ మీడియా అంతా అధర్మారెడ్డి అని కూడా పబ్లిసిటీ చేశారు. వేరే విషయం అంటే చాలా జరిగాయి. అయితే అప్పుడు ఈఓ ఎవరు? అనిల్ కుమార్ సింఘాల్ గారు. సో అనిల్ కుమార్ సింఘాల్ గారికి వెంకన్న స్వామి అంటే అపారమైన భక్తి, చాలా ఇష్టం. ఎవరికి ఉండదు చెప్పండి. కలియుగ వైకుంఠం ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామికి సన్నిధిలో చేయాలని ఎవరికైనా కల. అంటే చాలామంది అధికారులు కూడా చెప్తే అంటే అధికారుల దగ్గర చేసే వాళ్ళు కొంతమంది ఆఫీసర్స్ చెప్తే విన్నది నేనంటే అంటే వాళ్ళతో డైరెక్ట్గా ర్యాపో మనకు లేదు కాబట్టి ఒక దగ్గర చీఫ్ సెక్రటరీ ఒకవైపు టీటీడీ ఈఓగా అవకాశం ఇస్తే ఎవరైనా చీఫ్ సెక్రటరీ కన్నా ముందు టీటీడీ ఈఓగా తీసుకుంటారట. టీటీడీ ఈఓ కావాలంటే చీఫ్ సెక్రటరీగా అవ్వచ్చు తర్వాత సీనియారిటీ మీద. ముందు ఇది చీఫ్ సెక్రటరీ అంటే అసలు ముఖ్యమంత్రి గారి తర్వాత ప్రభుత్వంలో కానీ రాష్ట్రంలో కానీ అత్యంత కీలకమైన వ్యక్తి. అందరూ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు కూడా బాసు. సో అది పక్కన పెట్టుకోవడానికి టీటీడీ ఈఓకి వెళ్తారంటే స్వామి కరుణా కటాక్షం ఉంటేనే ఆ స్థానంకి వెళ్తామేమో. అంటే మనం నమ్మితే చెప్పేవాళ్ళు, ఎస్పెషలీ గోవిందుడిని నమ్మితే. అయితే ఈ అనిల్ కుమార్ సింఘాల్ గారికి ఎందుకో చీఫ్ సెక్రటరీగా అవకాశం ఉన్నా కూడా ఆయన ఇదే ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్న శ్యామలరావు గారికి చీఫ్ సెక్రటరీగా మార్చే అడ్మినిస్ట్రేషన్ వైపు, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వైపు మార్చే అవకాశాలు ఉన్నాయని కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే అనిల్ కుమార్ సింఘాల్ అనే వ్యక్తి గతంలో కూడా టీడీపీ హయాంలో కూడా చేశారు కాబట్టి కొన్ని ప్రక్షాళన చేయాల్సినవి, మార్పులు చేర్పులు చేయాల్సినవి వాటి కూడా ఈయనతోనే అవుతుంది అని కూడా ఉంది. బట్ టీడీపీ కూడా వేరే ఐఏఎస్ అధికారిని కూడా ప్రపోజల్లో ఉంది. బట్ అనిల్ కుమార్ సింఘాల్ గారి యొక్క పనితనం తర్వాత ఆయనకి బ్యాక్గ్రౌండ్లో కూడా బలమైన సపోర్ట్ ఉందని ఒక టాక్ ఉంది. మేబీ అది కేంద్రం నుంచి ఎన్డీఏ కూటమి నుంచి వచ్చిందా ఏంటి అనేది మనకు తెలియదు కానీ బట్ అనిల్ కుమార్ గారికి కూడా బలమైన సపోర్ట్ ఉండడం వల్ల ఆయన్నే మరలా ఈఓగా పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే చాలా ప్రక్షాళన చేయాల్సిన అంశాలు ఉన్నాయి టీటీడీలో. ఎందుకంటే మునుపట్లాగా లేదు. ప్రతి దగ్గర కూడా చిన్న చితక అన్నిటికీ చిన్న చిన్న కరప్షన్లు, అడగడాలు. ఒక తలనీలాలకు వెళ్తే తలనీలా తీసాం కదా, ఒక 100 రూపాయలు ఇవ్వండి. ఆడవాళ్ళ కుర్రలు కట్ చేసాం కదా, 50 రూపాయలు ఇవ్వండి. ఇట్లా ఓపెన్ అయిపోతున్నారు అందరూ. సో ఇట్లాంటి వాటికి కొన్ని విజిలెన్స్ అనేది ఎందుకో టీటీడీలో కాస్త సన్నగిల్లిందనే చెప్పాలి. బట్ ఇట్లాంటి వ్యక్తులు వచ్చిన తర్వాత మరలా పర్ఫెక్ట్గా వెళ్తుంది. ఎందుకంటే పుణ్యక్షేత్రంలో ఇప్పుడు ఎవరు కలిగితే అది ఇస్తే ఇవ్వచ్చు, కానీ డిమాండ్ చేయొద్దు. ఒకటి 10 రూపాయలు ఇవ్వచ్చు, ఒకటి 5 రూపాయలు ఇవ్వచ్చు, ఒకటి బాగా కలిగి 5,000 ఇవ్వచ్చు, ఇగో తీసుకో అని చెప్పి పెద్ద పెద్ద విఐపీలు. బట్ నువ్వు అందరికీ ఆ డిమాండ్ చేయడం తప్పు. నీకు జీతం ఇస్తున్నారు కదా, జీతం ఇవ్వకపోతే నువ్వు వీళ్ళకి అడుక్కో. సో ఇట్లాంటివి కట్టడి చేయడానికి కూడా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి కూడా కంకణం కట్టుకుంది. ఒక్కొక్కటిగా ప్రక్షాళన చేస్తుంది. అన్యమతస్థులు ఎంట్రన్స్ అయిపోవడం కానీ, అన్యమతస్థులు ఉద్యోగాలు పొందడము, ఇక్కడ పొంది ఈ జీతం తీసుకుంటే తప్పు లేదు కానీ ఈ దేవుని స్తుతిస్తే తప్పు అన్నట్టుగా బిహేవ్ చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అవి ఆల్రెడీ సోషల్ మీడియా వేదికగా చాలా కోల్డ్ వార్లు కూడా నడుస్తున్నాయి. అటువంటి వాళ్ళని మెల్లమెల్లగా తప్పించడమో, లేదంటే వాళ్ళకి వేరే అక్కడ తిరుపతి నుంచి వేరే సెక్షన్స్ వేయడమో, ట్రాన్స్ఫర్ పెట్టడమో కూడా చేస్తారు. ఇట్లాంటి ప్రక్షాళనలు ఉన్నాయి కాబట్టే టీడీపీ కూటమి ఈ విధంగా నిర్ణయం తీసుకుంటానక టాకు. చూద్దాం మరి. అనిల్ కుమార్ సింఘాల్ గారికి అయితే పూర్తి స్థాయిలో ఈఓగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. బట్ ఆయన జిఏడి చీఫ్ సెక్రటరీగా, జనరల్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ సెక్రటరీగా వెళ్లకుండా దీనికే ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని కూడా టాక్ ఉంది. చూద్దాం మరి. అనిల్ కుమార్ సింఘాల్ గారికే ఎక్కువ ప్రాధాన్యత వస్తుంది. మరోవైపు గత ప్రభుత్వ హయాంలో ధర్మారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ఐఏఎస్ ఆఫీసర్ కాకపోయినా ఆయనకి టీటీడీ ఈఓగా నియమించడం జరిగింది.
అట్ ఆఫ్ కోర్స్ వైసీపీ వాళ్ళు చేసే సొంత నిర్ణయాలు, వాళ్ళు చేసే చాలా గ్యాంబ్లింగ్స్లో ఇది కూడా ఒకటి. యాక్చువల్గా అంత ప్రపంచ ప్రఖ్యాత ప్రాశస్తమైన టీటీడీకి ఈఓగా ఎప్పుడు ఐఏఎస్ అధికారులే ఉన్నారు. బట్ వీళ్ళు మా ఇష్టం, మమ్మల్ని కూడా ఆపుతాడు, నేను చెప్పిందే మాట, నేను చేసిందే శాసనం అన్నట్టుగా బిహేవ్ చేశారు వైసీపీ వాళ్ళు. అందుకు వాళ్ళకి కావాల్సిన ధర్మారెడ్డి గారిని ఎక్కడో రక్షణ శాఖలో పనిచేసిన ఒక ఉద్యోగం తీసుకొచ్చి జేయూగా పెట్టి మొత్తం ఈయన పెత్తనంగా చేశారు. దానికి చాలా ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. వాటర్ బాటిల్స్ నుంచి పైన ప్లాస్టిక్ బాటిల్స్ అవాయిడ్ చేశారు, దానికోసం గాజు బాటిల్స్ పెట్టారు. ఆ గాజు బాటిల్స్ మహా అయితే 30 రూపాయలకు అమ్మొచ్చు, అవి 60 రూపాయలు. సో ఇలాంటివి చాలా ఉన్నాయి. ఆ స్కామ్లన్నిటికి కూడా మరి అది ప్రభుత్వానికి అనుసంధానంగా అయిందా, లేదంటే ప్రభుత్వం నియమించుకుంది కాబట్టి ప్రభుత్వానికి జవాబుదారీగా ఆయన అక్కడ నుంచి అన్నీ మరలించారో ఏమో తెలియదు. కానీ దీని మీద రకరకాల వార్తలు వినిపించాయి, రకరకాల కథనాలు వినిపించాయి. సో వాటన్నిటినీ అలవాటు పరంగా కొంతమంది ఉద్యోగులు పేరుకుపోయి ఉంటారు, పాతుకుపోయి ఉంటారు ఆ రకమైన కరప్షన్కి, నెయ్యికి సంబంధించి కానీ, లేదంటే లడ్డు కల్తీ వ్యవహారం కానీ, వీటన్నిటికి కూడా ప్రక్షాళన చేయాలంటే ఖచ్చితంగా టీటీడీకి సంబంధించి సరైన ఒక అధికారులు నియమించాలనే బాబు గారు ఆల్రెడీ దృష్టి పెట్టారు. దీనికి సంబంధించి ప్రస్తుత టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారితో కూడా సుదీర్ఘ సమాలోచనలు జరిగాయట. సో ఒక్కొక్కటిగా ఒకేసారి చేసినా కూడా ఇబ్బంది పడతారు, మళ్ళీ ఒక్కొక్కటిగా ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్నారు దాని యొక్క ప్రాశస్త్యం దెబ్బతినకుండా ఉండడం కోసం. అప్పుడు వైసీపీ హయాంలో అన్నదానం కూడా ఎంత దారుణంగా చేశారు, రోజుకు ఒకటి పెట్టేవాడు వీడియో. చూడండి వెంగమాంబ నిత్యాన్నదాన సత్రంలో ఎంత దారుణంగా నడుస్తుందని. అంతే, నిధులన్నీ కూడా మరలా వీటన్నిటికీ కేటాయించేస్తే, సంక్షేమ పథకాలకి కేటాయిస్తే ఇంకెక్కడ ఉంటాయి అక్కడ పైన. సో అట్లా మరి ఇంకా చెప్పలేం, ఒకటి కాదు రెండు కాదు, చాలా జరిగాయి. వాటన్ని 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్థాయి నుంచి మార్చుకొని వచ్చి ఒక్కొక్కటి ప్రక్షాళన చేయాలనేది ఎన్డీఏ కూటమి యొక్క అభిప్రాయం. చూద్దాం ఇంకా ఎటువంటి మార్పులు జరుగుతాయి. ఏదైనా వీళ్ళు చేయడం కాదు, ఆ వెంకన్న స్వామి ఈ విధంగా చేయించుకుంటున్నాడేమో అని నా అభిప్రాయం. సో ఎందుకంటే తిరుమల వైపు ఎవరు కన్నెత్తి చూడాలనుకున్నా కూడా వాడికి పుట్టగతులు ఉండవు అనేది మనకు చాలా ఎగ్జాంపుల్స్ కూడా చూసాం. చాలా మంది చెప్తుంటారు, ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్ చెప్తే మళ్ళీ కొంతమంది మనోభావాలు దెబ్బతింటాయేమో. సో అట్లాగా తిరుమల ప్రాశస్త్యం ఎప్పటికీ నా భూతో నా భవిష్యత్తుగానే ఉంటుంది. దానికి ప్రభుత్వాలు మేము ఏదో చేసాం, నిర్ణయాలు తీసుకున్నాం, అందువల్ల నడుస్తుందని అనుకుంటారేమో, కానీ అది ఆ వెంకన్న స్వామే నడిపించుకుంటాడు. సో కాబట్టి ఇప్పటి నుంచి ప్రక్షాళన స్టార్ట్ అవుద్ది, మీరే చూస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ.